ప్రైజ్ లార్డ్. స్క్రిప్చర్ టైంకి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. మరొక ఎపిసోడ్ ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. స్క్రిప్చర్ టైం అనేటువంటి ప్రోగ్రాం ద్వారా దేవుని వాక్యంలో నుంచి అనేక విషయాలు మీరు నేర్చుకుంటున్నానని నేను నమ్ముతున్నాను. లేవియా కాండం నుంచి అనేక విషయాలు మనం నేర్చుకుంటున్నాము. లేవియా కాండము యూజువల్గా మనం చదివేటప్పుడు చాలా బోరింగ్ అనిపిస్తుంది. కానీ లేవియా కాండంలో క్రీస్తు ప్రభు యొక్క విమోచన గురించినటువంటి ఆయన చేయబోయేటువంటి క్రమాన్ని గురించి చాలా విషయాలు అందులో పొందుపరచబడి ఉన్నాయి. మరి చాలా సాదృశ్య రూపంలో కొన్ని చెప్పబడ్డాయి. మరి బలుల విషయంలో కొన్ని చెప్పబడ్డాయి. మరి కొన్ని క్రమాల విషయంలో కొన్ని చెప్పబడ్డాయి. వాటన్నిటిని మనం ధ్యానిస్తున్నప్పుడు క్రీస్తు మన కొరకు చేసిన బలియాగాన్ని మరింత ఎక్కువగా మనం ధ్యానించడానికి, అర్థం చేసుకోవడానికి అవకాశం కుదురుతుంది. మరి లేవియా కాండంలో నేను చెప్తున్న ఈ వివరణ మరి మీకు దీవెనకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. మరైతే మీరు చదవాలనే నేను రెఫరెన్సెస్ మీకు జస్ట్ ఇస్తున్నాను, కానీ నేను వాక్యాన్ని చదవట్లేదు. మరి మీరు కూడా వాక్యాన్ని చదివి లోతైన విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే నేను చెప్పిన వాటిని మీరు రెఫరెన్స్గా మాత్రం పెట్టుకొని మీరు కూడా ధ్యానించినప్పుడు అనేక విషయాలు నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తారనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. లేవియా కాండంలో 14వ అధ్యాయంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుంటున్నాము. మొదటగా మీతో మాట్లాడాను. మరి కుష్ఠరోగి ఎలా పునరుద్ధరించబడతాడు, ఎలా పవిత్రపరచబడతాడో, దాని కొరకు ఆయన ప్రక్రియ ఎలా ఉంటుంది అని మీతో చెప్పాను. ఆ ప్రక్రియలో భాగంగా నీటి చేత పరిశుద్ధపరచబడ్డము, వాక్యము చేత పరిశుద్ధపరచబడ్డము, రక్తము చేత పరిశుద్ధపరచబడ్డము, తర్వాత నూనె చేత పరిశుద్ధపరచబడ్డం అనేటువంటి ప్రక్రియల గురించి మీతో నేను మాట్లాడాను. ఇప్పుడు మరొక అడుగు ముందుకేస్తూ మరికొన్ని విషయాలను 14వ అధ్యాయం నుంచి నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. 14వ అధ్యాయంలో 19 మరియు 20 వచనాల్లో మనం చూసినప్పుడు మిగిలిన పాప పరిహారార్థ బలి, దహన బలి, తర్వాత ధాన్య అర్పణ, వీటన్నిటిని నైవేద్యాన్ని మరి జరిగించమని చెప్తున్నారు. మరి మనం ఆలోచన చేస్తే దేవుడు ఒక ప్రణాళికబద్ధంగా ఒక ప్రక్రియను మనకిస్తే ఆ ప్రక్రియలో కొన్నింటిని చేసి కొన్ని చేయకుండా ఉండకూడదు. చాలా మటుకు మనం ఆలోచన చేస్తాము. మరి పరిశుద్ధాత్మ అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని వలన మనం పరిశుద్ధపరచబడే అనుభవంలోకి వెళ్తున్నామని చెప్పాను మీతో. నీటి ద్వారా పరిశుద్ధపరచబడ్డము, తర్వాత రక్తము ద్వారా పరిశుద్ధపరచబడ్డము, తర్వాత ఆఖరిగా ఆత్మ ద్వారా పరిశుద్ధపరచబడడం చూస్తున్నాం. త్రియేక దేవుని ద్వారా పరిశుద్ధపరచబడేటువంటి అనుభవం అక్కడ జరిగింది. కాబట్టి మరలా దేవుడు అర్పణలు ఎందుకు కోరుతున్నాడు, మరలా బలి ఎందుకు కోరుతున్నాడు, పాపపరిహారార్థ బలి ఎందుకు చెల్లించాలి, దహన బలి ఎందుకు చెల్లించాలి, నైవేద్యాన్ని ఎందుకు ఇవ్వాలి అని మనం అక్కడ ఆలోచన చేయొచ్చు. మరి ఇంకా ప్రాసెస్ అయిపోలేదా, మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని పని ముగించబడిన తర్వాత ఇంకా బలులు అవసరమా అని కూడా చాలా మటుకు ఆలోచన చేస్తూ ఉంటాము. పాత నిబంధనలో మనకు బలుల ప్రస్తావన కనిపిస్తుంది. నూతన నిబంధన వచ్చేటప్పటికి మనకు బలుల ప్రస్తావన కనిపించదు. అంటే యేసుక్రీస్తు బలే అల్టిమేట్ బలి అని మనం చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ మాట ఉంటుంది. ఆయన ఒక్కసారే తన రక్తాన్ని చిందించి ఆ రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలమైనటువంటి తండ్రి సన్నిధిలోనికి ఆయన ఒక మానవుడిగా వెళ్ళాడని మనం చూస్తున్నాం. ఇక మీదట ఏ బలి కూడా అవసరం లేదన్న విషయాన్ని మనం చూస్తున్నాం. అదేవిధంగా ఒక పాపి పునరుద్ధరించబడినప్పుడు, కుష్ఠరోగి పునరుద్ధరించబడ్డం అంటే ఒక పాపి పునరుద్ధరించబడ్డామని చూస్తున్నాము. మరి పాపి పునరుద్ధరించబడిన తర్వాత కూడా అది నీటి మూలంగా, రక్తం మూలంగా, ఆత్మ మూలంగా కలిగిన తర్వాత మరి ఈ బలులు అవసరమా అని మనం ఆలోచన చేయొచ్చు. ఇక్కడ ప్రాసెస్ని మనం అర్థం చేసుకుని ప్రయత్నం చేద్దాం. ఈ బలులు అర్పించమన్నది ఎవరి కోసం అంటే పునరుద్ధరించబడినటువంటి కుష్ఠరోగి కొరకు కాదు. ప్రాముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి, ఒక పాపి మరి నీటి ద్వారాను, రక్తము ద్వారాను, ఆత్మ ద్వారాను తిరిగి జన్మించిన అనుభవంలోనికి, ఒక పునరుద్ధరించబడినటువంటి అనుభవంలోనికి వచ్చిన తర్వాత ఇక ఏ బలులు అవసరం ఉండదు. అయితే ఈ ప్రక్రియ అంతా జరిగించినటువంటి యాజకుడు కూడా కుష్ఠరోగితో కలుసుకోవడాన్ని బట్టి, కుష్ఠరోగిని ముట్టుకోవడాన్ని బట్టి, కుష్ఠరోగిని అతను మరి పరిశీలన చేసి అతని కుష్ఠరోగి యొక్క మరి తీవ్రతను అంతా పరిగణించి తెలుసుకున్న తర్వాత ఆ యాజకుడు కూడా అపవిత్రపరచబడ్డాడు. కాబట్టి ఇప్పుడు ఆ యాజకుడు పవిత్రపరచబడ్డానికి కూడా కొన్ని బలులను యాజకుడు చేయవలసి ఉంది. అందుకే మనం చూస్తాము 19-20 వచనాల్లో చూస్తే మిగిలిన పాప పరిహారార్థ బలి, దహన బలి, ధాన్యార్పణ ఎవరికి అంటే అప్పుడు యాజకుడు పాప పరిహారార్థ బలి అర్పించాలి.
యాజకుడు దహనబలి అర్పించాలి మరియు ధాన్య సమర్పణ చేయాలి. కాబట్టి యాజకుడు అతని కొరకు ప్రాయశ్చిత్తము చేసుకొనవలెను అని మనం చూస్తున్నాం. అంటే ఈ 3 బలుల అర్పణ కూడా యాజకుడు పరిశుద్ధపరచబడడానికి చేయవలసి ఉంది అని మనం ఇక్కడ క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇవే విషయాలు రక్షించబడిన వ్యక్తి మరి పునరుద్ధరించబడిన వ్యక్తి చేసుకోవాలంటే అక్కడ మనము మనం ఎక్కడికి వెళ్తున్నామని మనం ఆలోచన చేయొచ్చు. అయితే ఇక్కడ యాజకుడు పరిశుద్ధపరచబడడానికి మొదటి 7 రోజులు మరి యాజకుని వెళ్ళి అక్కడ పరిశుద్ధపరిచినప్పుడు, అంటే క్యాంప్ బయట అతనితో వెళ్ళి ఉన్నప్పుడు యాజకుడు పరిశుద్ధపరచబడలేదు. అయితే 8వ రోజున పరిశుద్ధపరచబడుతున్నాడు యాజకుడు కూడా. అప్పుడే అతను మందిరంలోనికి వచ్చి ఆ ప్రత్యక్ష గుడారంలో దేవుని సన్నిధి ఎదుట అతను కూడా పరిశుద్ధపరచబడినట్టుగా చూస్తున్నాం. అయితే అతను పరిశుద్ధపరచబడ్డాడు కదా, మరలా అతనికి ఈ క్రమంలో చెప్పబడినటువంటి ఈ 3 బలులు అతనికి అవసరం అయితే అంటే అతని పరిశుద్ధత కూడా, అతని పవిత్రత కూడా కంప్లీట్ అవ్వడం కొరకు ఈ 3 విషయాలు కూడా జరిగించాల్సి ఉంటుంది. ఈ 3 విషయాలు జరిగించడానికి మరి యాజకునికి కావాల్సినటువంటి ఈ బలుల కొరకు కావాల్సినటువంటి బలి పశువులను కూడా మరి పునరుద్ధరించబడినటువంటి కుష్ఠరోగే తీసుకొచ్చి ఇవ్వాలని కూడా చూస్తున్నాం. అంటే యాజకుడు తనకు తానుగా వీటిని చేసుకోకూడదు. ఒక పునరుద్ధరించబడినటువంటి ఆ కుష్ఠరోగి వలననే యాజకుడు పరిశుద్ధపరచబడవలసిన అవసరం ఉందని చూస్తున్నాం. అందుకే ఈ ప్రక్రియలో భాగంగా ఇవన్నీ కూడా తెలియపరిచినట్టుగా మనం చూస్తున్నాం. మరి యాజకుడు కూడా పరిశుద్ధపరచబడిన తర్వాత మరి ఇద్దరు కూడా పరిశుద్ధులు పవిత్రపరచబడ్డారు అని అక్కడ ఇద్దరిని గురించి సాక్ష్యం ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక మీదట యాజకుడు యాజకత్వ పనులు జరిగించవచ్చు. మరి పునరుద్ధరించబడిన పాపి కూడా మరి దేవుని కొరకు సాక్షిగా ఈ లోకంలో అందరి ఎదుట సమాజంతో కూడా జీవించడానికి అవకాశం ఉంటుంది. ఏ ఒక్కరి పవిత్రపరచబడే అనుభవం కంప్లీట్ అవ్వలేదనుకోండి, మరి ఏ ఒక్కరూ కూడా ఇబ్బందిలో పడకూడదనే ఉద్దేశంతో దేవుడు ప్రిస్క్రైబ్ చేసినటువంటి ఈ విషయాలన్నీ కూడా, ఈ నియమావళులను ఖచ్చితంగా పాటించాల్సిందే అనే విషయాన్ని తెలియపరుస్తున్నాం. రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ అనేది జరగదు అని మనం చూస్తున్నాం. ఒక పాప అయితే క్షమించబడ్డాడు, రక్తంలో కడుగుబడ్డాడు. అయితే యాజకుడు కూడా పరిశుద్ధపరచబడవలసిన అవసరం ఉంది కనుక యాజకుని కొరకు వాటిని చేయమన్నట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత 21 నుంచి 23 వచనాల్లో గల దేవుని మాటను మనం గమనించినప్పుడు, శుద్ధి చేయబడిన కుష్ఠరోగి కోసము ఆచారాన్ని నెరవేర్చడానికి పేదలకు ఎటువంటి నిబంధనలు వర్తిస్తాయి అని కూడా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కొంతమంది పేదలైన వారు మరి 3 మేకపిల్లలను వారు అఫోర్డ్ చేయలేకపోవచ్చు. వారి స్తోమతను బట్టి 3 మేకపిల్లలు వారు కొన్ని తీసుకురాలేకపోవచ్చు. అసలే కుష్ఠరోగిగా ఉన్నారు, అసలే ఆ క్యాంప్ బయటికి వెళ్ళిపోయే వాళ్ళు ఉండాలి. అలాంటి సమయంలో దేవుడు వారిని ఇంకా స్ట్రెస్లోనికి తీసుకెళ్లకుండా దేవుడు వారికి కొన్ని వెసులుబాట్లు కల్పిస్తున్నట్టుగా చూస్తున్నాం. మరి పేదలైన వారు కూడా కుష్ఠరోగిగా దానికి వారు అఫెక్ట్ అయితే వారికి కూడా రక్షణ కలిగినట్లుగా, వారికి కూడా స్వస్థత కలిగినట్లుగా దేవుడు వారికి కూడా కొన్ని వెసులుబాట్లను కల్పించినట్టుగా మనం చూస్తాం. 21 నుంచి 23 వచనాల్లో చూసినప్పుడు, శుద్ధి చేయబడిన కుష్ఠరోగి కోసం ఆచారాన్ని నెరవేర్చడానికి పేదలకు కొన్ని నిబంధనలు ఇవ్వబడ్డాయి. ఓకే, కానీ అతను పేదవాడు మరియు దానిని భరించలేకపోతే అతను ఒక మగ గొర్రెపిల్లను, అంటే ఒక్క గొర్రెపిల్లను తీసుకొస్తే సరిపోతుంది. మరియు రెండు పావురపు పిల్లలను కూడా తీసుకురావాలి. అవి అతని స్తోమతను బట్టి తీసుకొస్తే సరిపోతుంది అని దేవుడు చెప్తున్నట్టుగా చూస్తున్నాం. ప్రత్యక్ష గుడార ద్వారమునకు దేవుని యెహోవా సన్నిధికి వాటిని తీసుకొని రావాలని చూస్తున్నాం. తను పరిశుద్ధపరచబడ్డానికి 8వ రోజున ఈ విషయాలను ఈ ఒక్క పిల్లను, మగ గొర్రె పిల్లను, తర్వాత 2 పావురపు పిల్లలను తీసుకొని వస్తే సరిపోతుంది. 3 కూడా గొర్రె పిల్లలను తీసుకురావాల్సిన అవసరం లేదు అని చూస్తున్నాం. ఒక వెసులుబాటు కల్పించడం మనం చూస్తాం. తర్వాత 24 నుంచి 25 వచనాలు చూసినప్పుడు, అపరాధ సమర్పణ యొక్క రక్తము కొరకు అక్కడ అది అతని మీద చిమ్రడం కొరకు మరి మగ గొర్రె పిల్లను ద్వారా మరి చేయవలసినటువంటి క్రియను అక్కడ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ రక్తము ద్వారానే పరిశుద్ధపరచబడినటువంటి ప్రక్రియ ప్రారంభించబడుతుంది. అతని కుడి చెవి మీదను, తర్వాత అతని కుడి బొటన వేలు మీదను, కుడి కాలి బొటన వేలు మీదను రక్తాన్ని చిమిరి ఆ రక్తము ద్వారా పరిశుద్ధపరచబడే ప్రక్రియ ప్రారంభమవుతుంది. అంటే కుష్ఠరోగికి మరి ఎలాగైతే ప్రక్రియ ప్రారంభమైందో అదే ప్రక్రియ మరి పేదలకు కూడా జరుగుతుంది. అయితే కొన్ని వెసులుబాట్లు అక్కడ కల్పించడం మనం చూస్తాం. తర్వాత యాజకుడు అపరాధ
అపరాధ సమర్పణ యొక్క రక్తం కొరకు సో యాజకుడు అపరాధ పరిహారార్థ బలి గొర్రె పిల్లను తీసుకోవాలి. తర్వాత ఈ ప్రక్రియలో భాగంగా నూనెను ఎలా చెమరాలి అని నూనె కొరకు కూడా కొంత నూనెను యాజకుని దగ్గర మరి నూనె ఇవ్వడం కూడా చూస్తాం. ఒలివ నూనెనే వాడతారు ఇక్కడ కూడా. అయితే వారి స్తోమతను బట్టి ఎంత నూనె తీసుకురాగలిగితే అంత తీసుకురావచ్చు అనే విషయాన్ని కూడా అక్కడ తెలియపరుస్తున్నాడు. తర్వాత 30 నుంచి 32 వచనాలు చూస్తే పాప పరిహారార్థ బలి కొరకు, దహన బలి కొరకు, ధాన్యార్పణ కొరకు కావలసినవన్నీ కూడా ప్రాముఖ్యంగా మరి యాజకుని కొరకు జరిగించవలసిన ఈ ప్రక్రియలో మరి యాజకుని కొరకు కూడా 2 పొట్టేళ్లను లేకపోతే 2 గొర్రె పిల్లలను తీసుకురాని పరిస్థితి కనుక మరి 2 పావురను తీసుకొని ఇచ్చేస్తే సరిపోయింది. ఆ పావురాల ద్వారానే వాటిని బలి అర్పించడం ద్వారానే మరి యాజకుడు కూడా పరిశుద్ధపరచబడే అనుభవం మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ దేవుడు విషయాలు రాయించడానికి గల కారణం ఏంటి అని అంటే, మన ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా, మనం ఎలాంటి వారమైనా, మన సంపన్న కుటుంబం నుంచి వచ్చినా లేకపోతే మనం ఎలాంటి పేదరికంలో ఉన్నప్పటికీ కూడా మరి ఉచితముగా దేవుడు మనకు రక్షణ అనుగ్రహిస్తున్నాడు. ఉచితముగా మనము పరిశుద్ధపరచబడే అనుభవంలోకి తీసుకెళ్తున్నాడు. ఇప్పుడైతే మనకు బలులార్పణ లేదు. ఇప్పుడు గొర్రెపిల్ల తీసుకురావాలా, లేకపోతే పావురాన్ని తీసుకురావాలా, లేకపోతే కోడ దూడని తీసుకురావాలా అనే ఆలోచనలే మనకు అవసరం లేదు. ఇప్పుడు మనము ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మనం దేవుని యొద్దకు రావడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యంగా అవసరం. మనం ఎప్పుడైతే దేవుని యొద్దకు సిద్ధం మనసుతో మనం వస్తామో, పశ్చాత్తాపడడానికి మనం వస్తామో, ఒక నిజమైన పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధికి ఎప్పుడైతే వస్తామో మనందరినీ కూడా రక్షించడానికి ఆయన సమర్థుడిగా ఉన్నాడు. మనందరినీ క్షమించడం మాత్రమే కాదు, మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి దేవుని కొరకు ఒక పనిముట్లుగా వాడబడే ధన్యతను కూడా, ఒక దేవుని కొరకు సాక్షులుగా నిలబడే ధన్యతను కూడా దేవుడు మనకి ఇస్తున్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి మనం ఎలా ఉన్నా కూడా మనం ఎక్కడ ఆగిపోవద్దు, కానీ మరి మనం దేవుని కొరకు దేవుని సన్నిధికి రావడం నేర్చుకోవాలి. ఒక పాపిగానే ఉంటే ప్రయోజనం లేదు. ఒక పాపి తన పాపం నుంచి మరలి దేవుని యొద్దకు తిరిగి దేవుని వైపు చూస్తూ పరిశుద్ధంగా జీవించగలిగితే దేవునికి అంతకంటే ఏం కావాలి? పరలోకంలో ఒక పాపి క్షమించబడితే ఈ లోకంలో ఒక పాపి పట్టుబడితే, రక్షించబడితే పరలోకంలో గొప్ప విందు జరుగుతుందంట, గొప్ప సంతోషం ఆర్భాటం జరుగుతుందంట. మరి దేవుని సన్నిధికి ప్రతి ఒక్కరు రావాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి ఎవ్వరు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఎవరిని ఆయన త్రోసివేసే దేవుడుగా లేడు. ప్రతి ఒక్కరికి ఆయన మార్గాన్ని తెరిచి ఉంచాడు. ప్రతి ఒక్కరూ వచ్చి పరిశుద్ధపరచబడడానికి వీలుగా దేవుని వాక్యంలో దేవుడు కొన్ని విషయాలను తేటపరిచి మనకు తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఇంతటితో నేను ఈ ఎపిసోడ్ ముగిస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మరి మీతో మరి కుష్ఠరోగి పరిశుద్ధపరచబడడం మనం చూస్తున్నాము. అయితే కుష్ఠరోగి నివసించిన ఇల్లు కూడా పరిశుద్ధపరచబడాలి. కుష్ఠరోగి నివసిస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా పరిశుద్ధపరచబడాలి. అప్పుడు తిరిగి పునరుద్ధరించబడినటువంటి ఈ కుష్ఠరోగి లేకపోతే ఈ పాపి ఎలా దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించడానికి తన స్థితిగతుల్లో తన ఉంటున్నటువంటి పరిస్థితుల్లో ఎలా దేవుని కొరకు జీవించాలి అనే విషయాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. అంతవరకు దేవుని సమాధానం మీకు తోడై ఉండి దేవుని చేత పరిశుద్ధపరచబడేటువంటి అనుభవంలోనికి మనందరినీ నడిపించును గాక. ఆమేన్.